మొదట మనం ఇండియన్ రైల్వే హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎలా మొదలైంది? ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మనకు రైల్వేని దానంగా ఇచ్చారు. ఇది చాలా మంది చెప్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో రైల్వేని నిర్మించింది 2 స్వార్థ కారణాల వల్ల మాత్రమే. మొదటిది, వాళ్ళు దొంగలు కాబట్టి. భారతదేశం నలుమూలల నుంచి సామాన్లను సంపదను దోచుకుని లండన్కి తీసుకువెళ్లాలి కాబట్టి. మరి అంత సరుకును పోర్ట్ వరకు ఎలా తీసుకువెళ్లారు? అందుకే తమ సొంత లాభం కోసం రైల్వేని తెచ్చారు. అందుకే ఇండియాలో మొదట నడిచింది ప్రయాణికుల రైల్వే కాదు, గూడ్స్ ట్రైన్. 1832లోనే దీని గురించి ఆలోచన చేసి 1837లో గ్రానైట్ రవాణా చేయడం కోసం మొదట రైలును నడిపారు. గూడ్స్ రైళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్యాసింజర్ రైలును ఎందుకు తెచ్చారో తెలుసా? మన మంచి కోసం కాదు, వాళ్ళు ఇండియాలో ఇక్కడి నుంచి అక్కడికి తిరగడానికి. ఒకవేళ రేపొద్దున్న ఏదైనా గొడవ జరిగితే పోర్టు వరకు వెళ్లి అక్కడి నుంచి లండన్ పారిపోవడానికి ఈ రైళ్లను ప్లాన్ చేశారు. అలా మన దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ 16 ఏప్రిల్ 1853న బోరీబంద్ నుంచి థానే వరకు నడిచింది. ఈ రైల్లో 14 బోగీలుండేవి మరియు 400 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించొచ్చు.